ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులు ఎట్లుండబోదు రానున్న రోజుల్లో చూసుకున్నట్లయితే? ఈరోజు మన ఎఫ్డిఐస్ ఇండియాకి ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తగ్గుముఖం పట్టింది. మన్మోహన్ సింగ్ జమానాలో వందల బిలియన్ డాలర్లు వచ్చాయి. మరి 22, 23, 24 అనే సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో 23 బిలియన్ డాలర్లు మాత్రం వచ్చినాయి. దానికి ఉదాహరణగా మన పార్లమెంట్లో సిపిఐ ఎంపీ మరి ఫైనాన్స్ మినిస్టర్ అడిగిన క్వశ్చన్కి జవాబిస్తూ 22, 23, 24 సంవత్సరంలో 23 బిలియన్ డాలర్లే వచ్చినాయి. 25, 26 0.19 బిలియన్ డాలర్లే వచ్చినాయి. అయితే ఇంకొక క్వశ్చన్ రేజ్ అయింది, మరి ఇక్కడి నుంచి ఫారెన్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిందని. అది 108 బిలియన్ డాలర్లు మన ఎవరు ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడ అమ్ముకొని మొత్తం దుకాణాలు ఫారెన్లో పెట్టేశారు. అదేవిధంగా అంబానీ కూడా ఈ మధ్యన అదానీ ఏమో మరి 1,70,000 కోట్ల రూపాయలు అమెరికాలో పెట్టుబడి పెడతానని ప్రకటించిండు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో మన దగ్గరకు వచ్చే ఇన్వెస్ట్మెంట్లు తగ్గుతున్నాయి, మన ఇండస్ట్రీ మొత్తం బయటికి పోతుంది. అంటే 4 సంవత్సరాలకు 23 బిలియన్ డాలర్లు వచ్చినాయి కదా. మరి ఇక్కడి నుంచి పోయేది ఏంటంటే 108 బిలియన్ డాలర్లు పోయినాయి. అంటే మన దేశ పరిస్థితి ఏంటి, ఇంకా పోతూనే ఉంది. మనమేమో ఇంకా ఏంటంటే ఇక్కడ కొట్లాటలతో సరిపోయింది. ఇప్పుడేమో జంజీ ఉద్యమం ఉంది, ఆల్ఫా ఉద్యమం అనేది. పిల్లలు కూడా అన్స్టేబుల్ అయిపోయారు. వాళ్ళు కూడా ఎంతో చదివి వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళు ప్రణంగా పెట్టి ఈరోజు మాట్లాడుతున్నారు. అది కూడా వాళ్ళ సమస్యలు. ఆ సమస్యలు ఇండస్ట్రీలు పారిపోవడం, చాలా బిగ్ షాట్స్ అందరు బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే నేను ఒక క్వశ్చన్ వేయదలుచుకున్నా మన భారత ప్రభుత్వానికి. ఏంటంటే మనం ఇప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లుందంటే అర్జెంటీనాలో, వెనిజులాలో, బంగ్లాదేశ్, నేపాల్, తర్వాత శ్రీలంక, పాకిస్తాన్, తర్వాత బర్మా, ఇవన్నీ కంట్రీలు పాలకులు సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ మొత్తం వాళ్ళ పెట్టుబడులంతా ఫారెన్కి తీసుకొని వెళ్ళిపోవడం జరగడం మూలంగా మొత్తం దేశం కొలాప్స్ అయింది. మన పరిస్థితి కూడా రాబోయే కాలంలో అదే ఉంది. ఇంకో కొన్ని సంవత్సరాల్లో మనం కూడా అదే గతిలో ఉంటాం. ఇప్పుడు ట్రేడ్ డీల్ అనేది సిగ్నేచర్ చేసేసాడు అమెరికా తోటి, యుఎస్ఏ తోటి. మరి ఎందుకు చేశాడు, ఏ విధంగా భయపడుతున్నాడో అర్థం కావట్లేదు. ట్రేడ్ డీల్ 40 సంవత్సరాల నుంచి ట్రేడ్ డీల్ చేయాలని సంకల్పంగా యుఎస్ఏ ఈ రోజు వరకు ఆగి అట్లా వేచి చూసింది. ఇంకో దీని గురించి చెప్దాం. అర్జెంటీనాలోను వెనిజులాలో ఒక బ్రెడ్ ముక్క కోసం ఆడపిల్లలు రాత్రి పగలు అంటే ఒకళ్ళ పంచన వండుకున్న తర్వాత ఆ బ్రెడ్ ముక్క దొరుకుతుంది. ఈరోజు అక్కడ ఇండస్ట్రీలు అందరు వెళ్ళిపోయారు, అక్కడ గరీబ్ అయిపోయారు. వెనిజులాలో సౌదీ అరేబియా కన్నా ఎక్కువ పెట్రోల్ ఉంది, అయినా సరే వాళ్ళు ఈరోజు పరిస్థితి బాగాలేదు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్నే లాక్కొని వెళ్ళిపోయింది యుఎస్. అయితే మీరు చెప్పినట్టు ట్రేడ్ డీల్ జరగడం మూలంగా మనకు ఏం లాస్ అని అంటున్నారు, ఏం లాభాలు అంటున్నారు. లాభం లేదు. లాభం అనేది ఈరోజు అక్కడి నుంచి ఇథనాల్ పెట్రోల్ వస్తుంది, మనకి రుద్దేశారు. ఎలా అంటే మనకు చాయిస్ లేదు. మనం కంపల్సరీ ఇథనాల్ పెట్రోలే కొనాలి. ఒక 10 రూపాయలు పెట్టుకొని ప్యూర్ పెట్రోల్ అమ్మట్లేదు, మనమేమో అదే కొనాలి. అంటే అమెరికా ప్రెషర్ తోటి మనం ఇథనాల్ కొనాల్సిందే. E20 అనేది ఉంది, ఇదొక సమస్య. సరే, ఈ సమస్యను అట్లా పెట్టేస్తే ట్రేడ్ డీల్ జరిగినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఏదైతే అగ్రికల్చర్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, పాలు, పెరుగు, తర్వాత మటను, చికెను, ఫిష్ అక్కడి నుంచి వస్తాయి. వచ్చిన తర్వాత కొత్తలో ఏంటంటే జియో ఎలా అయితే డేటా పంచిండో వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత అదే పాలు 100 రూపాయలు ఉంటే 40 రూపాయలకి అమ్ముతాడు. మా చికెన్ ఇక్కడ 260 రూపాయలు ఉంటే 100కి అమ్ముతాడు. అప్పుడు మనం అందరం దానికి అలవాటు పడతాం. మన వ్యవసాయదారులంతా నోరు మూసుకొని వాళ్ళ ప్రొడక్ట్ రాదు, వాళ్ళకి సబ్సిడీలు ఉండవు మన ఇండియాలో.
కాబట్టి వాళ్ళందరూ పరిశాన్ అవుతారు. తర్వాత ఇండ్లలో కొనుక్కుంటారు. అదే మన అభివృద్ధి. అది కొనుక్కున్న తర్వాత ఎవరో నాలాంటి ఒక ఇండస్ట్రియల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాడికి అక్కడి నుంచి డబ్బులు పంపించేసి ఫయాజ్ భాయ్ నువ్వు మొత్తం ఆ ఊరు కొనేసే. వ్యవసాయ భూమి లేకుండా వ్యవసాయదారులకు వాళ్ళని మళ్ళీ కూలోళ్ళు తయారు చేయడం, అంటే ఆ మొత్తం భూమి కొనేస్తా నేను. ఆ పెద్ద పెద్ద మిషన్లు పెట్టి అక్కడ దున్నుకుంటా. తర్వాత మొత్తం ఇండియా మన కబ్జాలో వచ్చిన తర్వాత వాడు వచ్చేసి ఏం చేస్తాడు, మనల్ని కూలీలుగా మారుస్తాడు. ఏ విధంగా అయితే బ్రిటిష్ వాడు మన దగ్గరికి వ్యవసాయం కోసం అని పర్మిషన్ తీసుకొని వచ్చి 200 సంవత్సరాలు పాలించిండు. మరి ఈ అమెరికా వాడు రాబోయే కాలంలో ఒక 1000 సంవత్సరాలైనా పాలిస్తాడు. అదే మన ట్రేడ్ డీల్ యొక్క లాభాలు. నష్టాలు ఏమున్నాయి, మన వ్యవసాయదారులు కూలీలుగా మారుతారు.